యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శివాని అయినా మాట్లాడుతోంది. తనిలా ఎప్పుడూ మాట్లాడలేదు కదా, విషయం ఏంటి? హలో, ఇప్పుడు తను నీ భార్య కావచ్చు, కానీ మీ ఇద్దరికి డైవర్స్ కాబోతోంది, గుర్తుంచుకో. నా జీవితంలో సంతోషం అంతా ఊహల్లోనే. ఇది నా స్థానం కాదు, నేను కిందే పడుకుంటాను. నందిషా, అయ్యగారు, గుహ ఎందుకు ఇలా ఉంది? దీన్ని ఎవరో నాశనం చేశారు. అదే అయ్యగారు, నాకు అర్థం కావటం లేదు. గురూజీ ఇక్కడ ఉండి ఉంటే గుహ ఇలా ఉండదు కదా. ఆయన నిజంగా తిరిగి వచ్చారు కదా? అవునయ్యగారు, గురూజీ ఇంటికి ఒక ఉత్తరాన్ని పంపించారు. అది స్వయంగా నేనే చదివాను. మరి ఎందుకు ఇలా అయింది? గురూజీ, గురూజీ! గురూజీ దండం, హారం ఇక్కడే ఉన్నాయి. ఇవి చూస్తుంటే గురూజీకి ఏమన్నా అయిందా? నాకు అదే అనుమానం వస్తుంది. ఎందుకో అంతా రహస్యంగా ఉంది. ఏమైంది అయ్యగారు? నందిషా, గురూజీకి ఏదో అయిందన్నమాట నిజం. ఆయన ఏదో అపాయంలో చిక్కుకున్నారు. ఏం అపాయం? ఎవరి వల్ల అపాయం? అదే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అది తెలుసుకోవటం ఎలా సాధ్యం? మనకేదైనా అపాయం కలిగితే ఆయనే ఆదుకునేవారు. ఇప్పుడు ఆయనకే అపాయం వచ్చిందంటే ఎలా పరిష్కరించటం? నందిషా, పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదు. పరిష్కారం పుట్టిన తర్వాతే సమస్య పుడుతుంది. గురూజీ కూడా అంతే. ఆయనకు వచ్చిన సమస్యని మనకి తెలియజేయడం కోసం ఏదో ఒక దారిని మనకి ఆనవాలిస్తాడు. ఆ దారేంటో నేను తెలుసుకుంటాను. ఏం దారి? నందిషా, సమాధానం ఇక్కడే ఉంది.
తాళపత్రం. విజయ్, ఈ తాళపత్రం నీకోసమే రాశాను. నేను అపాయంలో చిక్కుకుంటే నీ ముందు జాగ్రత్త కోసం రాసిన ఉత్తరం ఇది. నాకు ఏమైందో తెలుసుకోవాలంటే నువ్వు ఒకరిని కలవాలి. అతను తవక్కల్ రెహమాన్. తవక్కల్ రెహమాన్. ఏంటి నన్ను హడావిడిగా రమ్మని చెప్పా? ఏంటి విషయం? రా కూర్చో చెప్తాను. బైక్ మీదనా? ఎక్కడికి? వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు శివాని. ప్రస్తుతానికి బైక్ మాత్రమే ఉంది. కార్ సర్వీసింగ్కి వెళ్ళింది. కూర్చో, వెళ్దాం. శివాని రా కూర్చో. ఏంటి, ఏమైంది? కరెంట్ పాస్ అయినట్టయింది. నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకునే టైం దాటిపోయింది. త్రిశూల్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? ఊరికే చుట్టుపక్కల తిరగడానికి. తిరగడానికా? హ్మ్. ఏమైంది? తెలీదు. ఏమైందో చూస్తానుండు. సడన్ గా ఎందుకో ఆగిపోయింది. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాటికి రావాలి కదా. ఏమైంది? బైక్కి జ్వరం వచ్చింది. ఏంటి, బైక్కి జ్వరం వచ్చిందా? మరి ఏంటి, నాకేం తెలుస్తుంది? నేనేమైనా మెకానిక్నా? నీకు రిపేర్ చేయటం వచ్చు కదా. ట్రిప్కి వెళ్ళినప్పుడు కార్ రిపేర్ చేసావుగా. ఆ, అది కారు, ఇది బైక్. నాకు బైక్ రిపేర్ చేయడం రాదు. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం? అతను వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఏమన్నా? ఆ, ఆ, రిపేర్ చేయడానికి ట్రై చేస్తాను అన్నాను. అమ్మయ్యా, వచ్చాడు. హాయ్ బ్రో. హాయ్ శివాని. తను వస్తాడని నీకు ముందే తెలుసు కదా? లేదు లేదు, లేదే. మరి అతను కనిపించడానికి ముందే వచ్చాడు అని అన్నావు నువ్వు. నా కార్ వచ్చింది కదా, సో తను సౌండ్ గెస్ట్ చేసి ఉంటాడు. అవును, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఎనీ ప్రాబ్లం? బ్రో, అది ఇందాకే బైక్ ఆగిపోయింది బ్రో. ఏమైందో అని చూశాను, నాకు అర్థం కాలేదు. పాడైపోయింది అనుకుంటా. శివానిని బయటకు తీసుకెళ్తున్నాను. బైక్ ఏమో ఇలా అయిపోయింది. బ్రో ప్లీజ్ ఒక హెల్ప్. శివానిని నువ్వు బయటకు తీసుకెళ్ళగలవా? నేనా? ప్లీజ్ బ్రో, తీసుకుని వెళ్ళొచ్చుగా. ష్యూర్. వద్దు, నేను నీతోనే వస్తాను. ఊరుకో శివాని, నువ్వు ముందు అతనితో వెళ్ళు. నేను బైక్ రిపేర్ చేయించుకొని వస్తానుగా. లేదు త్రిశూల్, అది ముందు నువ్వు ఇలా రా. చెప్పిన మాట వినాలి. రా ఇక్కడికి రా, కూర్చో రా. శివాని రా. శివాని, నా జీవితంలో ఇలాంటి టైం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు నేను. నాతో బండి మీద కూర్చుంటుందని ఎప్పుడూ అనుకునేవాణ్ణి. ఇప్పుడు స్వయంగా నీ అంతటి నువ్వే నాతో వస్తానని చెప్పినా కూడా అతనితో వెళ్ళు అని చెప్పాను కదా. ఛా, అంతా నీ సంతోషం కోసమే శివాని. నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. అయ్యగారు,
ఆ పేరుని మొదటిసారి వింటున్నాను. ఎవరై ఉండొచ్చు? గురూజీ ఇతని గురించి రాశారు అంటే అతను ఖచ్చితంగా సామాన్య వ్యక్తి కాదు. ఇతనికి గురూజీ గురించి మొత్తం తెలుసు అనిపిస్తుంది. మనం దాని గురించి ఎలా తెలుసుకోవాలి? మనం దానికి తవక్కల్ రెహమాన్ని కలవాలి. అతను ఎక్కడుంటాడు? అతన్ని ఎక్కడని వెతుకుతాం మనం? కాదయ్య గారు, ఇంటి నెంబర్ లేదు, పోస్టర్ అడ్రస్ లేదు. దీన్ని ఎలా వెతుకుతాం? చాలా కష్టం. దీన్ని ఇక్కడే వదిలేద్దాం. గురూజీ వచ్చాక అడ్రస్ దొరకలేదని చెప్తే చాలు. నందిష, మనకి చేతగాక దాన్ని అసాధ్యం అనడం తప్పు. మన వల్ల కానిది రిస్క్ చేయలేం. అలాంటిది ఇక్కడ కల్పన కూడా చేయలేకపోతున్నాం కదా. కళ్ళకి కనిపిస్తుంది నందిష, వెతకాలి అంతే. రహస్యంగా ఉన్నదాన్ని ఎక్కడైనా వెతుకుతాం? పేరు తవక్కాల్ రెహమాన్, అంటే ముస్లిం. అలాంటప్పుడు వెతికితే ఏదో మసీదులోనో దర్గాలోనో ఖచ్చితంగా దొరుకుతారు. రండయ్య గారు, ముందు ఇంటికి వెళ్దాం. తర్వాత వెతికితే అయిపోతుంది. ఇంట్లో వాళ్ళందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. లేదు నందిష, నేను ముందు తవక్కాల్ రెహమాన్ని కలవాలి. అయ్యగారు, అది నందిష, ముందు సాధన, తర్వాత సంసారం. నేను అతను వెతకాలి. రా నాతో. నేను చెప్పాను కదా అయ్యగారు, వెతకటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని. చుట్టుపక్కలంతా వెతికాం. దాన్ని చూపించడం కాదు, అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. వెతకడం అంతా వేస్ట్. రండి ఇంటికి వెళ్దాం. నేను ముందు పెట్టిన అడుగుని వెనక్కి వేయనని తెలీదా నందిష? ఏది దక్కించుకోవడం కష్టం అనిపిస్తుందో అదే దక్కించుకోవాలన్న మొండితనం నాది. కాదయ్య గారు. సరే, రండి వెళ్దాం. నందిష, అక్కడెవరో పడుకుని ఉన్నట్టున్నారు. అతను అడుగు, తెలిసుండొచ్చు. సరే గారు. ఎవరయ్యా అతను? మండుతున్న ఎండలో పడుకుని ఉన్నాడు. అయ్యగారేమో ఇతన్నే అడగమన్నాడు. హలో. ఎస్. ఇదేంటిది? వాయిస్ వేరే దగ్గర నుండి వస్తున్నట్టుంది. హలో. సాబ్, నా మొహం ఇటువైపు ఉంది. అర్థమైంది. ఏ ముస్తఫా నుండి ఏమి కావాలి మీకు? మాకు రెహమాన్ కావాలి. రెహమానా? కోన్ రెహమాను? అబ్దుల్లా రెహమానా? ఏ రెహమానా? మొహమ్మదుల్లా రెహమాన్? ఏ రెహమాన్ కావాలి మీకు? చెప్పండి. వాళ్ళెవరూ కాదు, తవక్కల్ రెహమాన్. తవక్కల్ రెహమానా? తెలుసా నీకు? మీకు తవక్కల్ రెహమాన్ కావాలా? ఎందుకు కావాలి మీకు అతను? అదంతా నీకు అనవసరం. తెలిస్తే చెప్పు, లేదంటే లేదని చెప్పు. పొగరు చూపిస్తున్నారా? మాకు తెలుసు. హమ్ నహీ బోలేంగే. అయ్యగారు, ఒక్క నిమిషం కామ్గా ఉండండి, నేను మాట్లాడతాను అతనితో. అయ్యగారు. ముస్తఫా గారు, మాకు తవక్కాల్ రెహమాన్ గారి దగ్గర ముఖ్యమైన పనుంది. పొద్దున్నుండి వెతుకుతున్నాం. తవక్కాల్ రెహమాన్ ఉన్న స్థలం చూపిస్తే మాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు. మీకు సహాయం కావాలి అంటే మాకు ఇనాం జాదా హోతా హై. ఎంత కావాలి? అతనున్న స్థలం చూపిస్తాను. 1000 రూపాయి అవుతాయి 1 మైలుకి. 1000 ఏంటి, 2000 ఇస్తాను. చూపించమని చెప్పు. సరే గారు, 2000 ఇస్తాం. చూపిస్తావా? చలో, నేనొచ్చి అతనుండే స్థలం చూపిస్తాను. చలో. ఈరోజు కొంచెం కమ్మాయి అయింది. హలో, ఏమండి? ముస్తఫా గారు, మా కారు ఉంది, కారులో వెళ్దాం. అక్కడికి కార్లేమీ పోవు, కాళ్ళు మాత్రమే పోతాయి. ఆవో.
पैसा कहाँ है? इनाम इनाम देवो। నందీష, అతను డబ్బు కోసం మనకి అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అయ్యారు. హే, మాకు అబద్ధం చెప్తున్నావా? నాకు కోపం తెప్పించుకో. నన్నే బెదిరిస్తున్నావా? మీకు నేను స్థలం చూపించను. వెళ్ళండి వెళ్ళండి. అయ్యగారు, మీరు కామ్గా ఉండండి. అతను ముందే పిచ్చోళ్ళలో ఉన్నాడు. ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా కొంచెం దూరం వెళదాం. నువ్వు చూపించయ్యా. అయ్యగారు తమాషా చేశారంతే. ఏ ముస్తాఫాకి తమాషా చేస్తే అమావాస్య వస్తుంది. వారికి చెప్పండి ఇనాం దేవో. ఉదర్ దేకో, మీరు అడిగిన స్థలం వహీ హై, తవకాల్ రెహమాన్ కా దర్గా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. ఎలా ఉండేవాణ్ణి, ఇలా అయిపోయాను. కావాలని చేసుకుంది నువ్వే కదా. నువ్వా నా తల పాడు చేయడానికి వచ్చేస్తావు కదా నువ్వు? నేను నీ తల పాడు చేయడానికి రాలేదు, నిన్ను జాగ్రత్త పరచడానికి వచ్చాను. హలో, ఏంటి బ్రో, తను వెళ్ళను అని అంతా చెప్పినా కానీ అంత బలవంత పెట్టి పంపించావు కదా. ఏమైంది నీకు అసలు? తను చెప్పుండొచ్చు, కానీ తన మనసు ఇష్టపడుతోంది అతన్నే కదా. అదంతా తన మనసు వచ్చి నీకు చెప్పిందే ఏంటి? హే, ఊరికే వెంట పడొద్దు. తను నిన్ను అర్థం చేసుకోలేదు అంతే. అంటే నువ్వు చెప్తోంది తను నన్ను ప్రేమిస్తోందనే ఏంటి? ఎందుకు అవ్వకూడదు? నువ్విలా చెప్పే నన్ను పాడు చేసేశావు. నువ్వు అప్పుడప్పుడు నా కళ్ళకు కనిపించి నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు, తెలుస్తోందా? హలో హలో, నేనుండకపోయుంటే నీకు ఏ డెసిషన్ తీసుకోవడానికి చేతనయ్యేది కాదు. నీకు శివాని దొరకడానికి నేనే కారణం, అది గుర్తుపెట్టుకో. నన్ను ఇలా దేవదాసం చేస్తోంది నువ్వే అయ్యా. హలో రాజా, కొంచెం ఓపిక పట్టమ్మా, నా మాట విను. శివానిని వదలకురా, తన మనసులో ఉన్నది నువ్వేరా. లైన్ వేయి, వదలకు, సరేనా? తను పక్క నిన్ను వెతుకుంటూ వస్తుంది, చూస్తూ ఉండు. తను నన్ను వెతుకుంటూ వస్తుందా? హే, మూసుకొని ఇక నుండి వెళ్ళిపో. ముందు నన్ను ఇరిటేట్ చేసి నా మూడ్ పాడు చేయొద్దు. నువ్వు నీ మూడ్ని నేను పాడు చేయటం లేదురా, నువ్వే నీ మూడ్ని పాడు చేసుకుంటున్నావు. హే త్రిశూల్, శివాని నీదిరా, తనని వదులుకోవద్దురా. ఏ కామ్గా వెళ్ళమన్నానా? హే త్రిశూల్, నేను నీ మంచిగా చెప్తున్నాను, ప్లీజ్ నా మాట వినరా. నిన్ను మంచి మాటలతో చెప్తే వెళ్ళవు కదా. నీకు నీకు చేతికి దొరకాల్సింది ఎదవ సచ్చినోడు. తను మళ్ళీ నన్ను వెతుకుంటూ వస్తుందంట, నన్ను ప్రేమిస్తుందంట, ఏదేదో చెప్తున్నాడు. సరిపోయింది. నా
నా జీవితమే ఒక భ్రమ అయిపోయిందిలే. జీవితమే అది కదా, పాత జ్ఞాపకాలని పెట్టుకుని ముందుకు సాగుతూ ఉండాలి. ఏంటి అలా చూస్తున్నావు? నెట్టు నెట్టు, జీవితం ముందుకు సాగించు. ఇప్పుడు నువ్వు వచ్చేసావా? ఇంతసేపు అతను వచ్చి ఏదేదో కథ చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వా? అతను అంటే ఎవరు? నీలాగే ప్రశ్నలు అడిగే ఒక లూజ్. నన్నే లూజ్ అంటావా నువ్వు? లేకపోతే ఏంటి? అదే కదా. ఆ, ఏంటి ఆపేశావు? నువ్వు కూడా అతనిలాగే ఎస్కేప్ అవుతావు కదా. ఆటలాడించాలు. ఒక భ్రమ రూపంలో ఉండైనా నాతో బండి నెట్టు రా, హెల్ప్ చేయి. హలో బ్రహ్మశివాని, రా నెట్టు బండి. ఏంటి ఏంటి బెదిరిస్తున్నావు? ఈ బెదిరింపులు నా దగ్గర కుదరవు. నేనేంటో తెలుసు కదా. కేవలం రియల్ క్యారెక్టర్కి మాత్రమే భయపడతాను నేను. ఈ డూప్లికేట్లు భ్రమకు నేను భయపడను, అర్థమైందా?